హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మీకు మీగడ వలె అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మనకు నేనైతే ఒక 3 కప్స్ దాకా మిల్క్ తీసుకున్నాను. ఇదైతే కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు, లేకుంటే మీకు పచ్చి పాలైనా తీసుకోవచ్చు. అంటే కొలతలతో తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. చూడండి, 3 కప్పులు తీసుకున్నాను నేను. వీటికి 3 కప్పులు తీసుకున్న తర్వాత వీటిలో నేను తగినంత షుగరు, మనకు స్వీట్నెస్కి ఎంత కావాలో, కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదండి. సో నేను నాకు తగ్గట్టు స్వీట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇది స్టవ్ మీద పెట్టేసానండి. చూడండి, స్టవ్ మీద పెట్టేసి గరిటె తిప్పుతూ ఉండాలి, బాగా మరగనివ్వాలి ఇది. సో ఒక సైడ్ అది మరుగుతుంటే మనకు, నేను ఇక్కడైతే నా దగ్గర బాదం మాత్రమే ప్రజెంట్ ఉందండి. సో నేను బాదం మాత్రమే తీసుకున్నా. వీటితో పాటు క్యాష్యూస్, వాల్నట్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం చాలా లేట్ అవుతుంది. సో నేను స్టిక్ తీసుకొని వీటిని ఇలా కొట్టి తీసుకున్నాను, పీసెస్ లాగా. మీరు వీటితో పాటు పిస్తా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. బాదం పిస్తాన్ని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా తీసుకొని కట్ చేసుకున్న తర్వాత మనం వీటినన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకో బౌల్ తీసుకొని తీసుకొని చూడండి, ఆల్రెడీ నేను మిల్క్ 3 కప్స్ వేసాను కదా, వీటిలో ఇంకో కప్ ఎక్స్ట్రాగా తీసుకొని వాటిలోనే కస్టర్డ్ పౌడరు, మనం సలాడ్కి వేస్తాం కదండి, ఆ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసి లంప్స్ ఏమీ లేకుండా, ఉండలేమీ లేకుండా నీట్గా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకనేది నేను చెప్తానండి. సో ఇలా నీట్గా మిక్స్ చేసి చూడండి, లంప్స్ అన్నీ ఉన్నాయి. ఇలా లంప్స్ ఉండకూడదు, ఉంటే గంట కట్టి మనకు అనేది స్వీట్ బాగా రాదు. నీట్గా లంప్స్ అన్నీ పోయేలాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, పాలన్నీ బాగా మరుగుతున్నాయి. బాగా మరిగి దగ్గర పడ్డాక ఇంతకుముందు పెట్టుకున్నాం కదండి మిల్క్లో కస్టర్డ్ పౌడర్, అది వేసి బాగా సిమ్లోనే పెట్టుకొని వేయాలి. సిమ్లో పెట్టుకొని వేసిన తర్వాత వాటిని మనం అలానే వదిలేయకూడదు, మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తూ ఉన్న తర్వాత అది దగ్గర పడుతుంది. గట్టిగా అయిన తర్వాత ఇలానే కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మిల్క్ అనేది గట్టిపడి క్రీమ్ లాగా వస్తుంది. అప్పుడు మనం వాటిలోని 2 టేబుల్ స్పూన్ అండి, నేను డ్రై ఫ్రూట్స్ లేని దానికి డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటుంది మా ఇంట్లో, అన్నీ వేసి డ్రై ఫ్రూట్స్ చేసింది, అదొక 2 టేబుల్ స్పూన్. అండ్ ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా బాదాము, అది వేసేసి మిక్స్ చేశానండి. ఇప్పుడైతే ఒక సైడ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వీటిని నేను సైడ్స్లో ఉన్నాయి కలర్స్ అన్నీ తీసేసి వీటిని అంటే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. మనం ఒక బ్రెడ్కి 4 పీసెస్ అనేది వస్తుంది. ఇలా ట్రయాంగిల్ షేప్లో మనం కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఎన్నైతే మనకు అవసరపడతాయో అన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ని కూడా చూడండి, నేను సైడ్లో ఈ పార్ట్ అంతా తీసేసేయాలి, ఎందుకంటే తినడానికి బాగోదు. సో ఈ పార్ట్ అంతా తీసేసి వీటిని కట్ చేసి ట్రయాంగిల్ షేప్లో ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి ఎన్ని అయితే అవసరపడతాయండి. చూడండి, ఇప్పుడైతే నేను ఈ పార్ట్స్ అన్ని తీసేసాను. వీటిని పడేయను, టీకి కానీ కాఫీకి కానీ యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఉడుకుతున్నది కదండి, ఆల్రెడీ మనం ప్రిపేర్ అయ్యింది కదా కస్టర్డ్ పౌడర్, దాంతోనే ఒక కప్పు తీసుకొని, ఆ మిల్క్ని ఒక కప్పు తీసుకొని వాటిలోనే మనం ఇది మన దగ్గర ఎంత ఉంటే ఎంత, అంటే ఒక హాఫ్ కప్ తీసుకోవాలి. నా దగ్గర హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ లేదు కాబట్టి నేను అట్లీస్ట్ 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉన్నట్టయితే ఒక హాఫ్ కప్ తీసుకొని లంప్స్ ఏమీ లేకుండా ఇలా నీట్గా మిక్స్ చేసుకోండి. ఈ మిల్క్ అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నాం కదండి, వాటి దగ్గర దాంతో ఒక కప్పు తీసుకొని వాటికి ఇలా మిల్క్ పౌడర్ వేసుకొని ఇలా లంప్స్ ఏమీ లేకుండా నీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేడిగానే ఉంది. ఇప్పుడైతే బ్రెడ్ పీసెస్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి, వాటిని తీసుకొని వాటిపైన ఇలా అంతా స్ప్రెడ్ చేసి క్రీమ్ లాగా మనం కేక్ ఎలా స్ప్రెడ్ చేస్తామో అలా స్ప్రెడ్ చేసి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా వాటిని మధ్యలో పెట్టేసి ఇలా పక్కన పెట్టేసేయాలి. ఇలా అన్ని పీసెస్కి ఇలానే చేసుకోవాలి. నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని ఆ పీసెస్ అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని అన్నిటిని ఇలా చేసుకొని ఒక బౌల్లో, మనకి ఎక్కువ అయితే పెద్ద బౌల్ తీసుకోవాలి, లేదు అంటే చిన్న బౌల్ తీసుకొని వాటిలోకి మనం ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, నేను అన్ని పీసెస్కి ఇలానే డ్రై ఫ్రూట్స్ వేసాను. ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని, ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని వీటిపైన ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా మీగడ, అది వేసేసి నీట్గా స్ప్రెడ్ చేసేయాలి. నేనైతే ఇలా చేయాలి. నేను ఇవన్నీ చేసి ఇలా డిప్ చేసి బౌల్లోకి తీసి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ 2 అవర్స్ కానీ లేదా ఒక హాఫ్ అన్ అవర్ బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఇది బాగా అబ్జర్వ్ అయినాక తీసుకొని తినాలి. ఎలా ఉంటుందో
కామెంట్ చేసి చెప్పండి.